భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికై తొలిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పుట్ట సుధాకర్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన కొర్రాపాటి ప్రభాకర్ రావు అనుచర వర్గంలో పలువురు టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పుట్ట మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తన సొంత పంచాయతీ నుండి టీడీపీకి భారీ మెజార్టీ తేవాలని ఓటర్లను కోరారు. ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తారు, ఎలక్షన్ రోజు వస్తారు, రాత్రి బాటిల్ మందు ఒక బాక్స్ బిర్యానీ తీసుకొచ్చి అందరికి పొద్దున ఓట్లు వేసుకుని పోతారు. అవునా కదా? మీరు ఆలోచించండి. నేను చెప్పేది దాంతో మన బతుకులు బాగుపడవు. ఇప్పుడు బిర్యానీ మందు బాటల్లో మన బతుకులు బాగుపడవు. మీరందరూ ఆలోచించుకోండి. నేను చేసేదంటే నా పంచాయతీలో శాశ్వతంగా మన పిల్లలకు ఒక సంపాదించడానికి రూట్ చూపించాలి. సంపాదించడానికి ఒక అవకాశం కల్పిస్తే చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఏమో చేసుకుంటారు. అందుకోసం మన పంచాయతీకి సుమారు మనకు 500 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 500 ఎకరాల్లో ఒక సోలార్ సిస్టమ్ తీసుకొస్తే ఆ కరెంటుతో ఒక ఎకరాకు సుమారు సంవత్సరానికి సుమారు లక్షల రూపాయలు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఒక సిస్టమ్ చేయాలా. అది మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మన పంచాయతీ నిర్వహిస్తా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా? మన అధికారం రావాలా. అధికారం వచ్చే కదా. అధికారం వచ్చాక ఈరోజు మీరందరూ ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ఏదో చెప్తున్నారు, పంచాయతీకి వచ్చి వెళ్ళిపోతారు. అది మన బతుకు బాగుపడవు. మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి నా పంచాయతీ గారు నా మనసులు మీరు మీకోసం ఏం చేసే సిద్ధంగా ఉండా. ఒకసారి మేము మనం 2 సార్లు ఓడిపోయినాం. ఇది 3వ సారి. 2 సార్లు ఓడిపోయినాం. మళ్ళీ ఇది 3వ సారి అయితే నాకు కదా మనకు కూడా అవమానం అవుతుంది. ఎందుకంటే రఘురామరెడ్డి వాళ్ళ పంచాయతీ వన్ సైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయకుండా కూడా మా నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు, మేము అందరూ ఏపించుకోవాలా అని గెలిపించుకోవాలని చెప్పి ఏకపక్షం చేసుకుంటాం. రవీంద్ర రెడ్డి చూశారు ఇంతకుముందు వాళ్ళ ఏరియాలో వాళ్ళు నాయకులు సంపాదించుకున్నారు. మన పంచాయతీకి వచ్చే లోపల మనకు విభేదాలు పెడతారు. అందుకని మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఓటుకు నోట్ల కట్టడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలం కావద్దని ఆల్ ఇండియా రక్షాసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ సహేద్ ఖాన్ అన్నారు. లకిడికపూల్లోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు డబ్బుతో ప్రలోభపెట్టి ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రాపర్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఎడ్యుకేషన్, ఈ 4 ఎప్పుడైతే ఉన్నాయో మన దేశం చాలా పురోగతికి వెళ్తుంది. ఇప్పుడు నేను మన ప్రజలకి, హైదరాబాద్ వాసులకి, తెలంగాణ, ఇండియా అందరికీ ఒకటే, మనము టెక్నికల్గా ఎదిగే పరిస్థితి మన పుస్తకాల ద్వారా లభించే ఇవన్నీ కూడా సిస్టమ్ని మార్చి యువతని ఆ విధంగా తయారు చేసే పరిస్థితి మన టెక్స్ట్ బుక్లో రావాలా. ऑल इंडिया नेशनल रक्षा सेना की तरफ से आज चीफ इलेक्शन ऑफिसर गवर्नमेंट ऑफ तेलंगाना को हमने रिप्रेजेंटेशन दिया है कि जो भी इलेक्शन में जो पार्टी और कैंडिडेट पैसा लिखकर जो भी अगर मिसयूज करेगा पार्टी को ड्यूरिंग ऑन इलेक्शन के टाइम पे, उसके लिए सख्त से सख्त कड़ी कार्रवाई किया जाए। इलेक्शन कमीशन ऑफिस को हम लोगों ने डिमांड किया है और मीडिया को भी हमने, मीडिया की तरफ से भी हम ऑल पार्टीज को बताते हैं, आपको अगर वोट मांगना है आपके काम पे दम पे मांगिए वोट, पैसा शराब के उस पर मत मांगिए वोट। हमारे पार्टी का लक्ष्य है कि नया पार्टी आया सिर्फ नफरत ख़त्म करने के लिए नहीं, हर जो मेंटली सोच है, जो पार्टी नशे में धुत है, ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన తరఫు నుంచి ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ తీసుకుని ఏ పార్టీ అయినా సరే, ఏ క్యాండిడేట్ అయినా సరే డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఓటింగ్ అప్పుడు ఓటింగ్ ముందు రోజు లేదా దాని ముందు రోజు రాత్రులు జరుగుతున్నాయి. ఇవన్నీ డే టైం జరిగితే ఎవరైనా పట్టుకుంటారంటే నైట్ టైం చేస్తున్నారు. ఇవన్నీ
ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయినసారి ఏదో అన్నారు 5,000, 10,000, 15,000 ఏంటవి డబ్బులా ఇంకేమన్నా? ఓటికి 15,000 ఏంటి? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. అది తప్పని మేము అది కానీ ఓన్లీ డబ్బులే కాదు, లిక్కర్ కానీ లేకపోతే కొంతమంది అంటే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు. ఏంటది? బిర్యానీ ప్యాకెట్లు ఓటింగ్ అమ్మేస్తారా? ఓట్లు అమ్మేస్తారా?